కొందరికి దేనికి ధైర్యం ఉండదు. ఎంబీబీఎస్ చేశారు, పీజీ చదివారు, అన్నిట్లో పాస్ అయ్యారు, కానీ ఒకరోజు కూడా ఆ స్టెత్ పెట్టుకొని ఒక పేషెంట్ని ముట్టుకోలేదు. ఎందుకు తెలుసా? భయం. నేను ట్రీట్మెంట్ చేసి అది ఉల్టా అయితే వారు నన్ను సూ చేస్తారు, నేను గెలవలేను. ఈ రోజుల్లో అందరూ ఈ దేశంలో తక్కువ, పాశ్చాత్య దేశంలో ఎవరైనా రాంగ్ మెడిసిన్ ఇచ్చారు, లేకపోతే ఏదైనా ఒక పొరపాటు డాక్టర్ ద్వారా జరిగిందంటే ఆ పేషెంట్ డాక్టర్ను సూ చేస్తారు. తీసుకున్న ఫీజు బహుశా $100. కానీ సూ చేసినప్పుడు కట్టవలసినటువంటి పెనాల్టీ $1 million. కట్టింది పెట్టింది $100, $10 లక్షల పెనాల్టీ. ఆ భయానికి ఏం చేస్తారు? నేను పెట్రోల్ పంపులో పని చేసుకుంటా కానీ వైద్యం చేయడానికి నేను పోను. చాలామంది డాక్టర్స్ యుఎస్లో గ్యాస్ స్టేషన్లో పెట్రోల్ కొడుతున్నారు, డీజిల్ కొడుతున్నారు. వాళ్ళు వైద్యం చేయడం లేదు. దానికి ఇంకొక కారణం ఉంది. ఇక్కడి నుంచి పాస్ అయ్యి అక్కడికి పోయిన వాళ్ళు అక్కడ పరీక్ష ఫెయిల్ అయ్యారు. రాసి అలసిపోతే ప్రస్తుతం కుడో పోషణ కొరకు ఏదో ఒక పని అని చెప్పి ఇది మొదలుపెట్టారు. ఇది బాగానే ఉంది, అదే కొనసాగిస్తున్నారు. చక్కగా చదువుకున్న వాళ్ళు చాలామంది వైద్య రంగంలో లేరు. కారణాలు చాలా ఉన్నాయి. నేను మీకు చెప్తున్నాను, జీవితంలో నీకు నిరాశ రావడానికి కారణం ఇంకొకరి ఫెయిలియర్స్. వారు ఫెయిల్ అయిపోయారు. మా డాడీ ఫెయిల్ అయ్యాడు, నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతా. నా మమ్మీ ఫెయిల్ అయ్యారు, నేను కూడా ఫెయిల్ అవుతాను. కాబట్టి ఏం చేస్తాను? నేను ఏం చేయను. వంట చేస్తే బాగుండదు, దానికి రుచి ఉండదు, అందరూ తొడతారు కనుక నేను వంట చేయను. ఉప్పు ఎక్కువ అయిపోయిందని, ఉప్పు తక్కువ అయిపోయిందని, కారం ఎక్కువ అయిపోయిందని, కారం తక్కువ అయిపోయిందని, ఇట్లా చేస్తావా అని ఏదో ఒకటి అంటారని భయం వచ్చినందుకు నేనేం చేయను. అన్నిటికీ భయం. గుర్తుపెట్టుకోండి, ధైర్యముగా అడుగు పెట్టని వానికి విజయం ఉండదు. నీవు భయపడి వెనకకు పోతే నిన్ను ముందుకు నెట్టుకొని పోయేవారు ఎవరు ఉండరు. కానీ నువ్వు ముందుకు పోవాలి, నీకు ఖచ్చితంగా దేవుడు విజయం ఇస్తాడు.